సుజాన్ బాగా తెలివైనవాడు, ఎంతో చురుకైనవాడు. దేశ సంచారం చేయడమంటే అతనికి చాలా సరదా. అందువలన అతను వివాహం కూడా చేసుకోలేదు. సుజాన్ దేశ సంచారం చేస్తూ పొరుగు దేశం రాజధాని మాయాపురికి చేరుకున్నాడు. దానిని పరిపాలించే రాజు అవివేకి, అంతకు మించి తెలివి తక్కువవాడు. అతని నోటి నుండి ఏ మాట వస్తే ఆ మాటే. ఏమాత్రం వెనుక ముందు ఆలోచించకుండా వెంటనే నిర్ణయాలు తీసుకునేవాడు. సుజాన్ రాజభవనం దగ్గరలో ఒక గదిని అద్దెకు తీసుకొన్నాడు. తన 4 గుర్రాల బండి మీద సవారి చేస్తూ రాజు ఎప్పుడైతే నగర పర్యటన కోసం వస్తాడో, సరిగ్గా అదే సమయంలో అతడు రాజుకు వంగి వంగి నమస్కరించేవాడు. అలా నమస్కరిస్తూనే 1 సంవత్సర కాలం గడిచిపోయింది. సంవత్సరాంతంలో ఒకరోజు రాజు అతని ప్రణామాన్ని స్వీకరిస్తూ అడిగాడు, సోదరా, మీ పేరేమిటి? మీరు సంవత్సర కాలం నుండి నాకు ఎందుకు ప్రణామం చేస్తున్నారు? నా నుండి ఏదైనా బహుమానాన్ని ఆశిస్తున్నారా? అతను ఎంతో వినయంగా, రాజా, మీ నుండి నాకు బహుమానం అవసరం లేదు. నేను ఎటువంటి సంపదను కానీ, ఉద్యోగాన్ని కానీ ఆశించడం లేదు. నా పేరు సుజాన్ అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు. మరి మీకు నా నుండి ఏం ఆశిస్తున్నారు? రాజు మళ్ళీ అడిగాడు. రాజా, నాకేం పెద్ద కోరికలు లేవు. నాకు ప్రతిరోజు రాజదర్బారులోనికి ప్రవేశాన్ని కల్పించండి. దర్బారులో మీకు అతి సమీపంలోని ఆసనంలో కూర్చుని అప్పుడప్పుడు మీ చెవిలో ఏదైనా చెప్పడానికి ఆజ్ఞ ఇవ్వమని కోరుకుంటున్నాను. ఎప్పుడూ నేను మీ చెవి వైపుకు వంగితే అప్పుడు దర్బారంతా హోరెత్తిపోవాలి అంటూ ఎంతో తెలివిగా వేడుకున్నాడు సుజాన్. రాజు తనదైన శైలిలో సరే అన్నాడు. సుజాన్ కోరిక ఫలించింది. ప్రతిరోజు అతడు రాజదర్బారుకు వెళ్ళసాగాడు. దర్బారులోని మంత్రులు, ఇతర అంతఃపుర వాసులంతా రాజు అతనికి ఏదో పెద్ద పదవిని ఇచ్చి ఉంటాడని, అందుకే అతడు రాజుకు దగ్గరగా ఉంటూ వంగి రాజు చెవిలో ఏదో చెబుతున్నాడని, అలాగే రాజు కూడా అతని మాటలను శ్రద్ధగా విని నిర్ణయాన్ని తీసుకుంటున్నాడని అనుకోసాగారు. రాజ్యమంతటా ఈ విషయంపై చర్చ జరగడం మొదలైంది. అధికారులు, సేవకులు, ప్రజలు ఇలా అన్ని వర్గాలవారు సుజాన్ని కలిసి తమకు కలిగిందేదో సమర్పించుకుని తమ తమ పనులు చేయించుకోసాగారు. ఈ రకంగా సుజాన్ రోజు రోజుకు ధనధాన్యాలతో తులతూగుతూ సంపన్నుడయ్యాడు. ఇదంతా చూస్తున్న ఆ రాజ్యపు మహామంత్రి ఎంతో నిరాశకు గురయ్యాడు. లంచాల రూపంగా తనకు చాటుగా దొరికే ధనమంతా ఇప్పుడు సుజాన్ వద్దకు పోతోంది. దాంతో అతనికి సుజాన్ మీద ఈర్ష్య కలగడం మొదలైంది. ఎలాగైనా సుజానన్ను దర్బారు నుండి బయటికి పంపించే ఉపాయాన్ని ఆలోచించసాగాడు. మహామంత్రి ఆలోచిస్తూ ఉండగానే చాలా రోజులు గడిచాయి. కాని సుజానన్ను బయటికి పంపడంలో విజయం మాత్రం సాధించలేకపోయాడు. ఒకరోజు మహామంత్రి రాజభవనంలో పచార్లు చేస్తుండగా రాజమహల్లో పని చేసే క్షురకుడు చూశాడు. అతడు కూడా ఎంతో తెలివైనవాడు, చతురుడు. మహామంత్రి గారు, చాలా రోజులుగా మీరు ఎంతో నిరాశతోనూ, చింతతోనూ కనబడుతున్నారు. మీ సమస్యేమిటో నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు. మహామంత్రి కోపంగా, నీవు నీ హద్దుల్లో ఉండి మాట్లాడు. నేను నిరాశతో ఉన్నానని నీకెలా తెలుసు అంటూ గద్దించాడు. అయినా క్షురకుని పైన కోపం మాత్రం రాలేదు. క్షురకుడు కూడా పట్టువదలని విక్రమార్కుడిలా మాటిమాటికి అదే ప్రశ్న అడగసాగాడు. ఎందుకంటే మహామంత్రికి క్షౌరం చేసేది అతడే మరి. క్షురకుడు మరీ అడిగేసరికి తన సమస్యను అతనికి తెలియజేశాడు. మహామంత్రి, నేను నీకు నా సమస్యను తెలిపాను, మరి దీనికి పరిష్కారం నువ్వే చెప్పాలి అన్నాడు మహామంత్రి క్షురకునితో. దీనికి తగిన ఉపాయం నా దగ్గర ఉంది. ఈ విషయాన్ని ఇంతటితో నాకు వదిలిపెట్టండి. ఆ మోసగాడిని పరదేశానికి పంపించే వరకు నేను నిద్రపోను అంటూ శపథం చేశాడు క్షురకుడు. క్షురకుని మాటలకి మహామంత్రి ముఖం సంతోషంతో వికసించింది. మరుసటి రోజు క్షురకుడు రాజుకు క్షౌరం చేస్తూ ఎంతో దీనంగా అన్నాడు. మహారాజా, ఇదెక్కడి చోద్యం? ఒక అజ్ఞాత వ్యక్తి, అందులోనూ ఒక పరదేశి, మీ సింహాసనానికి దగ్గరలో కూర్చుని మీ చెవిలో గుసగుసలాడుతున్నాడు. దానికి రాజు, అవును, ఇందులో చోద్యమేముంది? ఆ వ్యక్తి ప్రతిరోజు నా పక్కన కూర్చుంటాడు, చెవిలో ఏదో గుసగుసలాడుతాడు. అలా కూర్చున్నందుకు నేను అతనికి కోశాగారం నుండి 10 వెండి రూపాయలు ఇప్పిస్తాను. వెంటనే క్షురకుడు ఎంతో చతురతతో, మహారాజా, మీరు చేస్తున్నారే అది బాగానే ఉంది, కాని ఆ వ్యక్తి రాజుగారి చెవికి సమీపంలో కూర్చున్నప్పుడు వారి నోట్లో నుంచి దుర్గంధం వస్తుంది. అది చాలా భరించలేని విధంగా ఉంటుంది. బలవంతంగా బొటన వేలితో ముక్కు మూసుకోవాల్సి వస్తుంది అంటూ ఇటు దర్బారులోనూ అటు ప్రజల్లోనూ రకరకాల పుకార్లు పుట్టిస్తున్నాడు అని చెప్పాడు. ఇదంతా విన్న రాజుకు చాలా కోపం వచ్చింది. విషయానికి చెప్పిన క్షురకుడిని మెచ్చుకుంటూ,
ఈరోజు నువ్వు నాకు చెప్పిన ఈ విషయాలు నా హితానికి, రాజ్య శ్రేయస్సుకు సంబంధించినవి. ముందు ముందు ఏం జరుగుతుందో నువ్వే చూస్తావు. ఒకవేళ నువ్వు చెప్పిందంతా సత్యమని తేలి సుజాన్ నేరం రుజువైతే అతనికి శిక్ష పడుతుంది. నీ రాజభక్తికి ప్రశంసగా నీకు పురస్కారం లభిస్తుంది అన్నాడు. తన పథకం ప్రకారం అదే రోజు సాయంత్రం సుజానన్ను కలవడానికి అతని ఇంటికి వెళ్ళాడు క్షురకుడు. సుజాన్ సంపదను చూసి లోలోపల ఎంతగానో మదన పడ్డాడు. కాని అతని మనసంతా రాజుగారు ఇచ్చే పురస్కారాన్ని అందుకోవాలనే కుతూహలంతో నిండి ఉంది. వెంటనే ఎంతో చాతుర్యంతో సుజాన్పై తన బాణాల్ని వదలసాగాడు. సుజాన్ గారు, ఈరోజు నేను రాజుగారికి క్షౌరం చేస్తున్నప్పుడు వారు మీ గురించి కొన్ని మాటలు చెప్పారు. చెప్పు సోదరా, రాజుగారు నా గురించి ఏమన్నారు అంటూ ఎంతో ఆసక్తిని కనబరుస్తూ కుతూహలంగా అడిగాడు సుజాన్. సుజాన్ ఎంత అనాగరికుడు, అంతేకాదు అతనికి సభ్యత కూడా తెలియదు. అతను నా చెవి దగ్గరికి వచ్చి ఏదైనా చెబుతుంటే అతని నోట్లోంచి వచ్చే ఉమ్మి నా చెవిలోనూ చెక్కిళ్ల పైన పడుతుంది అన్నారు. రాజుగారి కోరిక ఏమంటే మీరు వారితో ఎప్పుడు మాట్లాడినా మీ మూతిపై బొటన వేలును తప్పకుండా పెట్టుకోవాలని చెప్పారు సమాధానం చెప్పాడు క్షురకుడు. ఈ విషయాన్ని చెప్పినందుకు సుజాన్ క్షురకుడికి 5 వెండి రూపాయలు ఇస్తూ, సోదరా, ఈ విషయాన్ని నాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు. రేపటి నుండి నేను దీనిని ఆచరణలో ఉంచుతాను అన్నాడు. క్షురకుడు సంతోషంగా తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఎప్పటిలాగే మరుసటి రోజు దర్బారు మొదలైంది. పూర్వం లాగానే సుజాన్ రాజుకు అతి సమీపంలో ఉండే ఆసనంపై కూర్చుని ఉన్నాడు. రాజు తన ముఖాన్ని ఎప్పుడైతే సుజాన్ వైపు మళ్లించాడో వెంటనే అతను తన మూతిని బొటనవేలితో మూసుకున్నాడు. దీనిని చూసిన రాజుకు పట్టరానంత కోపం వచ్చింది. దర్బారు ముగిసిన వెంటనే రాజు సుజానన్ను పిలిపించి అతని చేతికి పత్రాన్నిస్తూ, ఇదిగో రాజాజ్ఞ పత్రం, నీవు దీనిని తీసుకువెళ్లి కోశాగారం నుండి నీ బహుమానాన్ని పొందవచ్చు అన్నాడు. సుజాన్ శిరస్సు వంచి నమస్కారం చేస్తూ రాజాజ్ఞ పత్రం తీసుకున్నాడు. దానిలో ఈ విధంగా రాయబడి ఉంది: ఎవరైతే ఈ పత్రం తీసుకుని ప్రభుత్వ కోశాగారానికి వస్తారో తక్షణమే ఆ వ్యక్తి ముక్కును కత్తిరించండి. ఆ తర్వాత అతనికి 10 వెండి రూపాయలు ఇవ్వండి. రాజాజ్ఞలో రాయబడిన విషయాన్ని చదివిన సుజాన్ క్షురకుని కోసం వెతక సాగాడు. అంతలోనే క్షురకుడు అటువైపు నుండి వస్తూ కనిపించాడు. అతను నవ్వుతూ సుజాన్కు నమస్కరించాడు. సుజాన్ మందహాస వదనంతో, సోదరా, ఇదిగో రాజాజ్ఞ పత్రం, ఇది నాకు ప్రతిరోజు దొరుకుతుంది. ఈరోజు దీనిని నువ్వు తీసుకో. ప్రభుత్వ కోశాధికారి వద్దకు వెళ్లి దీనిని చూపించు. వెండి రూపాయలు బహుమతిగా లభిస్తాయి. నువ్వు నాకు ఇచ్చిన సలహాకు ప్రతిఫలంగా ఈరోజు ఈ పురస్కారం స్వీకరించు అన్నాడు. క్షురకుడు సంతోషంతో రాజాజ్ఞ పత్రాన్ని తీసుకుని సుజాను ధన్యవాదాలు తెలియజేస్తూ కోశాగారం వైపు వెళ్ళిపోయాడు. అక్కడి అధికారికి రాజాజ్ఞ పత్రాన్ని సమర్పించాడు. అతడు అందులో పేర్కొన్న విధంగా క్షురకుని ముక్కును కత్తిరించి 10 వెండి రూపాయలు చేతిలో పెట్టి బయటికి పంపించాడు. ఎవరైతే ఇతరులను మోసం చేయాలని చూస్తారో చివరకు వాళ్లే మోస పోతారు.